స్కెచ్ తీసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ మీరు తీసుకోవాల్సిందే. మీరు ఇల్లు కొంటున్నారు అనుకో, అపార్ట్మెంట్లలో ఇల్లు కొంటున్నారు అనుకో, ఆ ప్రతి అపార్ట్మెంటు ల్యాండ్ కన్వర్జేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. మున్సిపల్ అయితే ప్లాన్ అప్రూవల్ ఉంటుంది, స్కెచ్ ఉంటుంది. ఇవన్నీ తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలా, లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 6th పాయింట్ వచ్చేసి సర్వే నెంబర్ అండ్ సరిహద్దులు. ఎఫ్ఎంబి స్కెచ్ సర్వే చేసే స్థలం హద్దులు సరిపోతున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఎకరా ఒక ఇల్లు కొంటున్నట్టు, లేకపోతే ఒక 2-3 సెంట్లు కొంటున్నారు అనుకో స్థలానికి, 4 బౌండరీస్ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటారు కదా, ఆ 4 సరిహద్దులు మాత్రం ఖచ్చితంగా ఎవరున్నారనేది చెక్ చేసుకోవాలా. ఫిజికల్గా చెక్ చేసుకోండి, డాక్యుమెంట్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ వచ్చేసి రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు ఉంది, డాక్యుమెంట్లో నా పేరు ఉందనుకో, ఆ డాక్యుమెంటు రెక్టిఫికేషన్ చేసుకోవాలంటే మళ్ళీ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి. కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. తూర్పున రోడ్డు పెట్టి, పడమరన రోడ్డు పెట్టి, మధ్యలో ఇంకో పేరు వేసినారనుకో, ఇట్లా ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ అనేది రెక్టిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత కొలతలు, ఇట్లా వచ్చేసి తూర్పు పడమర 20 ఉంటే తూర్పు పడమర 40 ఉందని చూపిస్తారు. అర్థమైందా? అవి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెప్తే మీకు పిచ్చెక్కచ్చు కానీ, కాబట్టి కొంచెం ఆలోచించుకొని ఇస్తుంది. ప్రస్తుత యజమాని వివరాలు, అతను ఎవరైతే అమ్ముతున్నారో, సపోజ్ నేను అనుకుంటే నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, పేపర్ డాక్యుమెంట్లలో ఒకేలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. నేను అమ్ముతున్నట్లయితే నా ఆధార్ కార్డుకి, నా డాక్యుమెంట్కి పేరు, ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వాలి. తర్వాత పన్ను చెల్లించారా, ఏది పన్ను అంటే ఇంటి పన్ను, తర్వాత కరెంటు బిల్లు, వాటర్ కుళాయి, ఇవన్నీ ఉంటాయి. మున్సిపాలిటీ అయితే ఇంకా మున్సిపాలిటీ పన్నులు వేరే ఉంటాయి. అవి ప్రస్తుతానికైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఖచ్చితంగా ఉండాలి. ల్యాండ్ రెవెన్యూ బకాయిలు లేవో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ బకాయిలు ఉంటాయి అన్నమాట. అంటే అపార్ట్మెంట్లలో, ల్యాండ్లలో, ఎంటీ ల్యాండ్లలో అవి ఏమవుతాయంటే అరిగెంట్స్ అని అనమాట. అంటే కట్టాల్సినవి బాకీలు అవి చాలా ఉంటాయి వాళ్ళకి, అవి కట్టుండరు. కానీ అట్లనే ట్రాన్సాక్షన్స్, రిజిస్ట్రేషన్లు జరుగుతూనే పోతూ ఉంటాయి. అలా అరియర్స్ ఉన్నట్లయితే రెవెన్యూ వాళ్ళ రికార్డులలో పెండింగ్ బకాయిలు ఉన్నట్లయితే లోన్లు ఎక్కడ ఇవ్వరు, అది క్లియర్ చేసుకోవాలి. తర్వాత రోడ్డు యాక్సెస్, ఖచ్చితంగా మీరు ల్యాండ్ కొనేటప్పుడు ఏదో ఒక వైపు, తూర్పు పడమర కానీ, దక్షిణం కానీ, ఉత్తరం కానీ, ఏదో ఒక రోడ్డు వైపు ఖచ్చితంగా దారి అనేది ఉండాలి. స్థలానికి చట్టపరమైన రోడ్డు మార్గం ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. రోడ్డు మార్గం ఉండాలి. ఏదో ఒక 4 మూలల్లో, ఏదో ఒక మూలన, ఏదో ఒక సైడు రోడ్డు మార్గం ఉండాలి. అలా లేకపోయినా మీ ఇల్లు తీసుకొని వేస్ట్. ఓకే. తర్వాత 10వ పాయింట్ వచ్చేసి కోర్టు కేసులు. భూమిపై ఏవైనా వివాదాలు లేదా కేసులు పెండింగ్లో ఉన్నాయా లేదా కూడా తెలుసుకోవాలి. అది ఐజీఆర్ఎస్ సైట్లో తెలుసుకుంటారు. తర్వాత వచ్చేసి ఏదైనా భూమి వచ్చేసి ప్రభుత్వ భూమి కాదని చెక్ చేసుకోవాలి. చెరువు, వాగు, అసైన్ ల్యాండ్, ప్రభుత్వ భూమి వంటి సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. 12వ వచ్చేసి న్యాయవాది ద్వారా వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఫైనల్గా ఇవన్నీ మీరు తెలుసుకున్నా కూడా అవన్నీ తీసుకొచ్చి లాయర్ దగ్గర, మన కాడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చూసి ఫైనలైజ్ చేసినాకనే మీరు కొనుక్కోవాలి. ఓకేనా? అంతవరకు మీరు ఏదన్నా కొనుక్కున్నా, ఏది చేసినా బ్లైండ్గా, గుడ్డిగా అమ్మేవాళ్ళు మార్కెట్లో ఎట్లుంటారంటే, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఏంటంటే అవన్నీ ఏం చెప్పరు. నీకు రావాల్సిన ఒక్కటే ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇస్తారు. ఇదే ఇతని డాక్యుమెంటు, ఇవే హద్దులు, ఇవే గోడలు, ఇవే తలకాయలు, ఇవే మెడకాయలు, పైన కింద వీళ్ళు ఉంటారు, కింద వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, మన ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు, ఏమున్నా మన ఎమ్మెల్యే చూసుకుంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వీడు కూడా ఓకే కదా, మనకు తెలిసినోడే రియల్ ఎస్టేట్లో బాగానే సంపాదించిండు అని వాడిని గుడ్డిగా నమ్మేసి రిజిస్ట్రేషన్ పోతాం, డబ్బులు కట్టేస్తాం, వచ్చేస్తాం, అయిపోతుంది. తీరా ఏమవుతుందంటే ఆ ల్యాండ్ కానీ, ఆ ఇండ్లు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్లు మన పేరు మీద ఉండవు, ఇంటి పన్నులు ఏముండవు. అది ఆల్రెడీ వాడు బ్యాంకులో పెట్టుంటాడు. గుడ్డిగా రియల్ ఎస్టేట్ అమ్మే వాళ్ళను చూసి నమ్మకండి. మీరు ఫిజికల్గా వెళ్ళాలి, ఫిజికల్గా డాక్యుమెంట్లో 4 బౌండరీస్ చూడాలి, అది ఈసీలో, ఆన్లైన్ ఈసీలో కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలా. ఇంటి నెంబర్ ఉంటే ఇంటి నెంబర్ కూడా సహా వేసుకోవాలా. ఇంటి నెంబర్ ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరి పేరు మీద చూడాలా. చాలా ఉంటాయి. అవన్నీ ఊరికి తెలియకుండా గుడ్డిగా మనోడు చెప్పిండు కదా అని